ఇండియా ఆధ్వర్యంలో ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మన రాజ్యాంగ నిర్మాతకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ సభలో అవమానించిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మేము నిరసన తెలియజేస్తున్నాము. కారణం మనకందరికీ తెలిసినదే. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ప్రపంచంలోకెల్లా మన భారతదేశం అతి గొప్పది, అతి విలువైనది అంటే దానికి కారణం మన భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ నిర్మాతకర్త, రాజ్యాంగ పిత మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి ఒక మహా వ్యక్తి మీద ఏదైతే మన రాజ్యాంగం మనకు కల్పిస్తా ఉంది, భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి స్వేచ్ఛ, ప్రతి ఒక్క పౌరుడికి సమానత్వం, ప్రతి ఒక్క పౌరుడికి రక్షణ కల్పిస్తా ఉంది, ప్రతి ఒక్క పౌరుడికి మాట్లాడే విధానం, జీవించే హక్కు, తమ మతాన్ని పాటించే హక్కు, ఇవన్నీ కల్పిస్తుందంటే అది కేవలం మన భారతదేశ రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ నిర్మాతకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి మహా వ్యక్తికి పార్లమెంట్ సభలో ఆయనను ఏకవచనంతో మాట్లాడడం, ఆయనను కించపరచడం, ఇది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు, యావత్ భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడి మనోభావాలు దెబ్బతినేలాగున్నాయి, ప్రతి ఒక్క పౌరుడి మనోభావాలు కించపరిచేటట్టున్నాయి. దీనికి సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తా ఉంది. దేశవ్యాప్తంగా సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాము. సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక డిమాండ్ ఏమిటంటే వెంటనే అమిత్ షా క్షమాపణ చెప్పాలి. అమిత్ షా గారి ఆలోచించాలి, ఆయన యోగ్యత ఏమిటి. రాజ్యాంగబద్ధంగా ఆయన ప్రమాణం చేసి కేంద్రంలో ఈవీఎం మిషన్ ట్యాపింగ్ చేయడం ద్వారా ఆయన అధికారం వచ్చింది, లేకపోతే ఆయన ఇది పొజిషన్ ఏమిటి? ఒక రౌడీ షీట్, ఆయన ఒక నేషనల్ లెవెల్ గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక గుండా అమిత్ షా. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశ విదేశాల్లో చదివి డిగ్రీ పట్టా పొందిన ఒక మహా వ్యక్తి, రాజకీయవేత్త, మన భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి కూడా ఆయన. అటువంటి వ్యక్తిని ఆయన అవమానించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలి. దేశ ప్రజలకు ముందుకొచ్చి ఆయన క్షమాపణ కోరాలి. అలా లేని పక్షంలో ఈ రోజు ధర్నా చేస్తున్నాం, రేపు ర్యాలీలు చేసి పెద్ద మహాసభలు ఏర్పాటు చేసి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడానికి ఎస్డిపిఐ మైదానంలో 24/7 రెడీగా ఉంటుందని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. జై అంబేద్కర్. అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం మేము కృషి చేస్తాం. జై ఎస్డిపిఐ.